వచనము నుంచి మనము 6వ వచనము వరకు మనం చదువుకుందాం. మన మధ్య సోదరుడు జోజీ దేవుని యొక్క వాక్యాన్ని చదువుతాడు. ముందుకు రండి. చాలా ఇంపార్టెంట్ మెసేజ్ ఈ రోజున దేవుడిచ్చాడు. ఉదయకాల సమయంలో ఆ తలంపులు తీసుకొని నేను ఇక్కడికి వచ్చాను. యెహెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయము 4వ వచనం నుంచి 6వ వచనం వరకు. 4, 5, 6 3 వచనాలు. నీ జనన విధము చూడగా నువ్వు పుట్టిన నాడు నీ నాభి సూత్రము కోయబడలేదు, అంటే నీ బొడ్డు కోయబడలేదు. శుభ్రమగుటకు నీవు నేలతో కూడా కడగబడలేదు. వారు నీకు ఉప్పు రాయకపోయిరి, బట్ట చుట్టకపోయిరి. ఈ పనులలో ఒక్కటైనా నీకు చేయవలనని ఎవరునూ కటాక్షింపలేదు. నీ యందు జాలి పడిన వాడు ఒక్కడును లేకపోయాను. నువ్వు పుట్టిన నాడే బయట నేలను పారవేయబడి చూడ అసహ్యంగా ఉన్నావు. అయితే నేను నీ యొద్దకు వచ్చి రక్తములో పొర్లుచున్న నిన్ను చూచి నీ రక్తములో పొర్లి ఉన్న నీవు బ్రతకమని నీతో చెప్పి తిని. నీవు, ఈ మాట చాలా ఇంపార్టెంట్. నీవు నీ రక్తములో పొర్లి ఉన్నను బ్రతకమని నీతో చెప్పి తిని. దేవుడి పరిశుద్ధ లేఖనాన్ని తన వెనుకల్లో దీవించి ఆశీర్వదించునుగాక. కొద్ది సమయం కూర్చుందాం. వాక్యం వినటానికి మన హృదయాన్ని సిద్ధపాటు చేస్తున్నాం. అటు ఇటు కదలొద్దు. ఈ రోజున నా అంశము కొద్ది సమయం మీ సెల్ ఫోన్లన్నీ కూడా మరి సైలెంట్ మోడ్లో పెట్టుకోవాల్సిందిగా ప్రభుపేట. ఎందుకంటే మీకు అందరు నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పడానికి పెడతా ఉంటారు. ఇంకోటి ఇంపార్టెంట్, ఒక చిన్న విషయం చెప్తాను, గుర్తుపెట్టుకోండి. మీ వాట్సాప్లో నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ చాలా రకాల చిన్న చిన్న వీడియోస్ వస్తున్నాయా? ఓపెన్ చేయగానే ఒక వీడియో కనబడిద్ది. అదేమిటి అంటే నూతన సంవత్సర శుభాకాంక్షలు ఎవరో వీడియో చేసి పెట్టారో, అది స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. apk.com అనేటటువంటి ఆ పదం కనుక దాని మీద ఉంటే దాన్ని ఓపెన్ చేయొద్దు. అది ఓపెన్ చేశారంటే మీ అకౌంట్లో ఉన్న డబ్బులన్నీ వెళ్ళిపోతాయి. కనుక మా అమ్మగారికి రాత్రి నేను వార్నింగ్ ఇచ్చాను, వచ్చే వీడియోలన్నీ వాట్సాప్లో వచ్చే వీడియోలన్నీ చూడొద్దు. చూస్తే కనుక మీ అకౌంట్లో ఉన్న డబ్బులన్నీ apk.com అని కనబడిందంటే కింద అది సరిగ్గా కనబడినట్లు పెడతారు. అలా వచ్చినటువంటి వీడియో ఓపెన్ చేశారంటే మీకు వచ్చినటువంటి, ఇప్పుడు వేసుకున్నారుగా మీరు బ్యాంకుల్లో లోన్లు తీసుకొని, మీరు వెళ్ళి బ్యాంకుల దగ్గర కూర్చోవాలి. కొత్త సంవత్సరం తిప్పలేందుకు, పప్పులు ఎందుకు? ఆమె ఆ చిన్న వీడియో క్లిప్ ఓపెన్ చేయకుండా ఉంటే సరిపోద్ది. ఓకేనా? ఈ చిన్న బిడ్డను తీసుకోండి. నా క్రీడ నీడలో ఆ కథలెక్కలు కనబడుతున్నాయి. రైట్. ఈరోజు నా అంశం ఏమిటో తెలుసా? నీ మీద జాలి పడిన దేవుడు. వెనక్కి తీసుకెళ్ళిపో. నీ మీద ఇటు చూడాలి. దేవుడు మన రంగం మీదకి వచ్చినప్పుడు, దేవుడు మాట్లాడేటప్పుడు మన దృష్టి, మన మనస్సు, మన ఆలోచనలన్నీ ఈ బలిపీఠం దగ్గరికి రావాలి. అప్పుడే దేవుని స్వరము నేరుగా నీ హృదయంలోకి వెళ్ళింది. ఆమె ఇప్పుడు నువ్వు బండి తోలుతా పక్కకు చూస్తే ఏమైంది? హ్యాండిల్ ఎటు వెళ్ళిద్ది? చెప్పాలి. ఈ తర్వాత మెడ తిప్పడానికి నీకు రాదు. ఎక్కడ ఉంటావంటే అక్కడ ఉంటావు. ఆమె కనుక దేవుడు మాట్లాడేటప్పుడు నువ్వు మెడ తిప్పావనుకో, నీకంటే నీ జీవితం అలా వంకరకి వెళ్ళిపోతానే ఉంటుంది. ఈరోజు నా అంశము ఏం చెప్పాను? నీ మీద జాలి పడిన దేవుడు. అసలు ఏ స్థితిలో ఉండగా దేవుడు మన మీద జాలి పడ్డాడు? ఇది ఆల్రెడీ పాడుకున్న 3 వర్షిప్ సాంగ్స్ అర్థాన్నే ఇస్తున్నాయని నేను నమ్మాను. ఆమె అందరూ నిద్రలోంచి లేచే వచ్చారా? నా చురుకుదానం కనబడతలేదు. నిద్ర లేచారా? నిద్రపోయారా? ఇంటికి వెళ్ళి మాట్లాడతారా? ఊరికినే ఉన్నారు. ఓకే, మంచిది. ఇప్పుడు అన్నం తినేళ్ళి మంచిగా కొత్త సంవత్సరం అంతా నిద్రపోండి. 2వ తారీఖు అట్లా పాత సంవత్సరం అయిపోద్ది, అప్పుడు లేకొచ్చు మనం. ఓకేనా? రైట్, మంచిది. దేవుడు మనతో మాట్లాడుతున్న కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం ఆలకిద్దాము. నీ మీద జాలి పడిన వాడు ఒక్కడునూ లేడు. అంటే నువ్వేమన్నా టిప్ టాప్ అయితే ఆ స్థితిలో ఉండగా నీ మీద జాలి పడలేదా?
నువ్వు అందంగా తయారైన తర్వాత నీ మీద జాలి పడలేదా? నువ్వు మంచి వస్త్రాలు కట్టుకున్నప్పుడు నీ మీద జాలి పడలేదా? లేకపోతే నువ్వు ఒక ఉన్నతమైన స్థానంలోకి, ఉన్నతమైన స్థితిలోకి నువ్వు హెచ్చించబడిన తర్వాత నిన్ను చూసి ఎవడు జాలి పడతలేదా? ఆ స్థానంలోన నీ మీద జాలి పడనిది కాదు. కాదు. దేవుడు ఎక్కడ తీసుకెళ్ళాడంటే మొదట మనము పుట్టిన స్థలములోకి, నీ తల్లి గర్భంలో నుంచి నువ్వు వచ్చావే. మొన్న గణపవరంలో స్థలం గురించి ఒక పేపర్లో నాకు ఒక ఫైల్ కనపడలేదు. నేను బెన్నీ చెప్పాను, బెన్నీ నీ దగ్గర నా చూడరా అని. వాడు వెతుకుతా ఇంత మొక్కలు తీశాడు. డాడీ జెన్నీ పేగు, ఆ లియోనా పేగులు చూపిస్తున్నాడు. బొడ్డు తల్లి గర్భం నుంచి వేరు చేయబడిన తర్వాత డాక్టర్ ఏం చేస్తుంది? ఒక క్లిప్ పెట్టి దాన్ని కట్ చేస్తుంది. అది ఊడిపోయేదాకా ఆ బొడ్డుకి అలాగే ఉంటుంది. వాడు ఏం చేశాడు? వాటిని భద్రపరుచుకున్నాడు. ఇక్కడ దేవుడు అదే చెప్తున్నాడు. నీ తల్లి నిన్ను కన్నప్పుడు, అందరూ వినాలి, నీ తల్లి నిన్ను కన్నప్పుడు నువ్వు గర్భములో నుంచి ఫ్రెష్గా రాలా. సంతూర్ సోపుతోనో, లైఫ్ బాయ్ సోపుతోనో, ఇంకేదో ఇంకా వేరే సోపులతో స్నానం చేసి నువ్వు బయటికి రాలా. నేను ఈ వర్తమానము ప్రసవ నొప్పుల గురించి, భర్త పెయిన్స్ గురించి నేను బెంగళూరు వెళ్ళినప్పుడు వీళ్ళ సంఘంలో, గుడ్డివాళ్ళ సంఘంలో 63 మంది గుడ్డివాళ్ళు అక్కడ నేను బోధించాను భర్త పెయిన్స్ గురించి, ప్రసవ నొప్పుల గురించి. ప్రైజ్ ది లార్డ్. అయితే నేను ఇప్పుడు అక్కడికి వెళ్తలేదు, కానీ ప్రసవ నొప్పుల తర్వాత నువ్వు ఎక్కడ ఉన్నావు అంటే నువ్వు ఇక్కడ నీ మురికిలోనే ఉన్నావు. ఆమేన్. నీ తల్లి నిన్ను కన్నది, నువ్వు జన్మించావు. అందరూ మీ తలలో ఎత్తాలి. బైబిల్ ఏముండదు ఇక, బైబిల్ ఏముండదు. స్వరం ఎక్కడి నుంచి మాట్లాడుతున్నాడు? ఆల్రెడీ వాక్యం మన ముందుకు వచ్చింది. స్వరం ఎక్కడి నుంచి వినబడుతుంది? నువ్వు జన్మించావు. ప్రైజ్ ది లార్డ్. కానీ ఎక్కడున్నావు? ఇంకా నీ మురికిలోనే. దేవుడు అదే అన్నాడు, నీ రక్తములో ఇంకా నువ్వు దొర్లుతూనే ఉన్నావు. పుట్టినప్పటికీ చాలామంది బాప్తిసం తీసుకుంటారు, తిరిగి జన్మించామని చెప్తారు, ఇంకా మురికి పోదు వాళ్ళకి. ఆ తల్లి గర్భంలో ఉన్న మురికి పోదు. నీ తల్లి ఎవరంటే సాతాను. నీ తల్లి ఎవరంటే యెజబెలు. నీ తల్లి ఎవరంటే దుష్టుడు. ఎందుకంటే వాడి క్రియలు కొన్ని ఉంటాయి. నువ్వు వాడి గర్భంలో ఉన్నప్పుడు కొన్ని నీకు అంటుకొని ఉంటాయి. నువ్వు దేవుని సన్నిధికి వస్తావు. దేవుడు ప్రసవ నొప్పులు పడి నిన్ను కన్నాడు. కన్న తర్వాత కూడా కొన్ని ఇక్కడ నిన్ను అంటుకొని ఉన్నాయి. ఆమేన్. నిన్ను చూసి ఎవడో జాలి పడతలేదంట. జాగ్రత్తగా విందాం. నిన్ను చూసి ఎవడో, దేవుడు డైరెక్ట్ చెప్తున్నాడండి, నీ జనన విధము నువ్వు పుట్టినాడు నీ నాభి సూత్రం కోయబడలేదు, నువ్వు శుభ్రంగా నువ్వు నీళ్ళతో కడగబడలేదు అంటే ఇంకా నరుసు తీసుకెళ్ళి చెప్పాలి. చాలామంది స్త్రీలు ఉన్నారు, పిల్లలను కన్నవాళ్ళు. నరుసు తీసుకెళ్ళి ఇంకా నేను శుభ్రం చేయలేదు. ఆమేన్. ఇంకా ఆ మురికి పోవటానికి ఏం చేస్తాడు? ఉప్పు నీటితో కడుగుతారు. అమ్మా మీ తలలు ఇటు చూడాలి. ఏం చేస్తారు? ఉప్పు నీటితో కడుగుతారు. ఇంకా నీ గర్భం నుంచి నీ బిడ్డ బయటకు వచ్చిన తర్వాత ఆ నర్సు, ఆ డాక్టర్, ఆ మంత్రసాయనం తీసుకెళ్ళి ఇంకా నిన్ను శుభ్రం చేయలేదు. ప్రైజ్ ది లార్డ్. ఈ పనులలో ఒకటైనా చెయ్యవలదని ఎవడో కూడా నీ మీద కటాక్షం కూడా చూపలేదు. ఇదండి మన పరిస్థితి. కానీ మనం ఎర్రవీగుతూ ఉంటాం, నాకేం తక్కువ, నాకేం కొదువు లేదు. నీకు అర్థం కావట్లేదు, ఇంకా నువ్వు నీ పాపములోనే ఉన్నావు. తిరిగి జన్మించాలని చెప్పుకుంటున్నావు, కానీ ఇంకా తల్లి గర్భంలో నా స్వభావంలోనే ఉన్నావు. నీవు ఇంకా ఆ మురికి ఇంకా నిన్ను అంటుకొనే ఉంది. ప్రైజ్ ది లార్డ్. నిన్ను బ్రతకాలని అసలు కోరుకునేవాడు లేడండి భూమి మీద. ఒక్క మాట చెప్పాలంటే, నువ్వు బ్రతకాలి, నేను బ్రతకాలని ఈ భూమి మీద ఎవడో కోరుకోడు. కానీ మనం బ్రతకాలని కోరుకున్నవాడు ఒక ఆయన ఉన్నాడు. ఆయనే మన దేవుడు, ప్రభువైన యేసుక్రీస్తు అయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. హాస్పిటల్లో జాయిన్ అవ్వగానే అయిపోయాడంటమ్మా. అసలు ఇంకా అక్కడ ఏం కాల, అక్కడ ఏమి కాల, అయిపోయాడంట. ఇంకేమి లేదు, అయిపోయాడంట. విజయ హాస్పిటల్లో జాయిన్ అయింది అంతే. కొంతమందిలో నుంచి వచ్చేసి ఈ మాటలు ఏమి లేదంట, అయిపోయిందంట, అసలు రాత్రే పోయిందంట. ఇప్పుడు వచ్చేసింది ఆ మాటలు కూడా వచ్చేసి. చావకురాలు హాస్పిటల్లో ఉంటే ఆమె బ్రతికే ఉంది పాపం ఇంకా. కానీ ఏం లేచింది?
ముస్తాబాద్లో ఇక్కడ వాళ్ళ కుటుంబాల్లోనే ఎలా లేచింది? రాత్రే పోయిందంట. చూసారా? నువ్వు బ్రతకాలని కోరుకునే రక్త సంబంధికులు కూడా లేరు ఇక్కడ. నువ్వు బ్రతకాలని కోరుకునే నీ ఇంట్లో వాళ్ళు కూడా లేరు ఇక్కడ. నీ తోటి విశ్వాసి కూడా నువ్వు బ్రతకాలని కోరుకోవట్లేదు. కానీ నిన్ను కనిన దేవుడు ఒక ఆయన ఉన్నాడు ఇక్కడ. నీ తల్లి గర్భములో ఉన్నప్పుడు పిండముగా పడిపోకుండా ఎన్ని పిండాలు పడతలేదండి? సో తెలుసుగా ఎన్ని అబార్చనలు అవ్వటం లేదు ప్రపంచంలో. ఈ పంచాయతీ ఏంటి? రోజు వాళ్ళ పేరెంట్స్ ఏరి, వాళ్ళ పేరెంట్స్ని తీసుకుని బయటకు వెళ్ళమన్నాను. ఇది చిన్నపిల్లలు ఆడుకునే స్థలం కాదు. చాలాసార్లు చెప్తాను నేను, అర్థమైందా? తల్లులు వినాలి, ఇది చిన్నపిల్లలు ఆడుకునే స్థలం కాదు. తల్లులకి ప్రత్యేకంగా అక్కడ కుర్చీలు వేసాం. చిన్నపిల్లల తల్లులకి ఇక్కడ వాక్యం వినే వాళ్ళకి డిస్టర్బెన్స్ లేకుండా అక్కడ కుర్చీలు వేసాం. ఆరాధన అయిపోగానే వాక్యం స్టార్ట్ అవుతున్నా కానీ పిల్లలు తీసుకుని వెళ్ళిపోవాలి, చెప్పకూడదే కాదు. ఎందుకంటే ఇక్కడ వాక్యం వినే వాళ్ళు చాలామంది వస్తారు ఇక్కడ. నేనేమనుకోను, వాళ్ళు తిట్టుకుంటారు నీ పిల్లల్ని. ఏంటి పద్దాకి ఎన్నిసార్లు చెప్తారు అయ్యగారు? వాళ్ళు తిట్టుకుంటారు నీ పిల్లల్ని. మరి ఇతర వాళ్ళు తిట్టుకుంటున్నారంటే మనం ఏం చేయాలి? ఆ స్థితి రాకుండా మన పిల్లల్ని మనం కాపాడుకోవాలి. ఆమేన్. నిద్రపోవద్దు కొద్ది సమయం. ఓకే, చంపలు చేయి తీసి వాక్యం అనండి అందరూ. కొంతమంది ఎలా పెట్టుకున్నారు, కొంతమంది ఇలా పెట్టుకున్నారు, కొంతమంది ఎలా పెట్టుకున్నారు. ఏంటి ఫోజులు? ఫోటోలకి ఎవరు ఇస్తున్నారా? అయ్యా కెమెరా ఎక్కడ తీసా అందరూ పడతారు. ఒక్కొక్కరు నేను వాళ్ళ వీడియో తీసి ఫోటో తీసి పంపిస్తాను, స్క్రీన్ షాట్లు. చర్చిలో ఎట్లా కూర్చుంటున్నారు సింబల్స్. మన స్థితిని దేవుడు చూపిస్తున్నాడు. నువ్వు నేలతో కడగబడాలా. నీ శరీరం మీద మట్టి, మురికి, నీరు, ఆ రక్తము, చీము అలాగే ఉంది. ఆ కడగాలని కూడా ఎవడు కూడా ఆలోచన కూడా చేయలేదంట. రెండో దేవుడు ఏమన్నాడంటే, నీ మీద జాలి పడిన వాడు ఒక్కడు కూడా లేడు. కానీ ఆ స్థితిలో నువ్వు పుట్టి బయట నేలన పారవేయబడి ఉండగా, మీరు అమ్మా ఒక మాట చెప్తాను, నాకెళ్ళి చూడండి. నువ్వు ఇక్కడ హాస్పిటల్లో ఉన్నావు, బెడ్ మీద నువ్వు డెలివరీ అయ్యావు. ఇక్కడ నీ బెడ్ ఉంది. ఇక్కడ ఒక బెడ్ మీద ఒక స్త్రీ డెలివరీ అయింది. అక్కడ ఒక బెడ్ మీద బిడ్డ డెలివరీ అయింది. నువ్వు ప్రసవ వేదనతో నువ్వు బిడ్డలను కన్నావు. ఈ నర్సులందరూ తీసుకెళ్ళి ఒక గదిలో ఆ పిల్లలందరూ అక్కడ పడేశారు. నువ్వేను ప్రసవ వేదనతో కంటే అక్కడ చూస్తే పిల్లలు, నువ్వు ఊహించని స్థలం అది. ఆ స్థలం ఎలా ఉంటుందో కూడా నీకు తెలియదు. ఇప్పుడు నువ్వు వంటలు తోముకునేటప్పుడు ఎలాంటి స్థలంలో చేస్తావు? ఆ స్థలం ఎలా ఉంటుంది? అంట్లు తోముకునేస్తాం, శుభ్రంగా ఉంటుందా? శుభ్రంగా ఉండదు. ఆమేన్. అలాంటి స్థలంలో నువ్వు పుట్టగానే తీసుకెళ్ళి అక్కడ పడేస్తే, ప్రైజ్ ది లార్డ్, అక్కడ చూశాడంటే దేవుడు నిన్ను పట్టించుకునేవాడే లేని స్థితిలో ఆ నేలను అక్కడ పారవేయబడి ఉండగా దేవుడు నిన్ను చూచి ఆయనంట నువ్వు బ్రతుకు అని చెప్పాడు. గట్టిగా చెప్పగలుగుతాం యేసయ్యకి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందుకే చెప్పా, నువ్వు బ్రతకాలని కోరుకున్నది ఒక్కడే, ఆయన ప్రభువైన యేసుక్రీస్తు అయి ఉన్నాడు. ఇది ఎక్కడ సంభవించింది అని ఆలోచన చేస్తే ఒక్కసారి మనం నిర్గమాకాండములోకి వెళ్దాం. నిర్గమాకాండములోకి వెళ్దాము. మొదటి అధ్యాయములోకి వెళ్దాం. దయచేసి మొదటి అధ్యాయములోకి వెళ్దాం. నిర్గమాకాండము మొదటి అధ్యాయంలోకి వెళ్దాము. 22వ వచనాన్ని మనం ఇక్కడ చూద్దామండి. ఇక్కడ అయితే ఫరో హెబ్రీల్లో పుట్టిన ప్రతి కుమారుని నదిలో పారవేయుడి, ప్రతి కుమార్తెను బ్రతకనీయుడి అని. చాలండి, మీ తలల పైకి ఎత్తండి. ఇక్కడ కూడా స్త్రీలకే ఓటు పడింది గట్టిగానే, పురుషుల కంటే కూడా. ఓకే, ఆ ఫరో అని ఏమంటున్నాడంటే, హెబ్రీ పిల్లల్లో పుట్టిన ప్రతి మగ పిల్లవాడిని నదిలో పాడేయండి, నైలు నదిలో. ఎందుకంటే నైలు నదిలో ముసళ్ళు ఉన్నాయి, భయంకరమైన క్రూరమైన ముసళ్ళు ఉన్నాయి. ఆ నదిలో ఆహారంగా వాటిని పడేస్తే అవి తిని జీవిస్తాయి. కానీ ఇక్కడ
హెబ్రీ సంతానములోనే ఆమేన్ ఒక కుమారుడు పుట్టాడు. అతని పేరు మోషే. అతని పేరు మోషే. అతని తల్లి ఈ శత్రువుల కంట పడకుండా 3 నెలలు దాచింది మోషేని. బైబిల్ అదే చెప్తుంది కదా, 3 నెలలు దాచింది, భద్రపరిచింది. ఎందుకంటే ప్రవక్త చెప్తున్నాడు, మరియమ్మకు ఎలాగ దేవుడు యేసుక్రీస్తు గురించి వాగ్దానం ఇచ్చాడో, ప్రమేళ ఇటు చూడాలి, యేసుక్రీస్తు గురించి మరియమ్మకు ఎలాగ దేవుడు వాగ్దానం ఇచ్చాడో మోషే తల్లికి కూడా అలాంటి వాగ్దానమే ఉన్నది. అందుకే ఆ రక్షకుడిని, మోషే అనగా రక్షకుడు, మోషే అనగా విమోచకుడు. ఆమేన్. ఆయన గురించి మోషే పుట్టక మునిపే మోషేకు పేరు పెట్టబడింది. అతడు నీటి నుంచి విడిపించబడిన వాడు. ఆమేన్. అతని గురించి ఒక ప్రణాళిక. ప్రైజ్ ది లార్డ్. అందుకే మోషే తల్లంట మోషేను దాస్తే రాజ్యములో ఒక శాసనం రాయబడింది. ఫరో ఒక శాసనం రాసి తన సైనికులకు ఇచ్చి పంపాడు. ఏమని? మగపిల్లలందరినీ, హెబ్రీ సంతానంలో పుట్టిన మగపిల్లలందరూ. మరి మోషే కూడా చనిపోవాలి కదా. కానీ దేవుడు ఏం చేశాడు తెలుసా? మోషే బ్రతకాలని దేవుడు కోరు. మోషే చనిపోకూడదు, మోషే బ్రతకాలి. ఆమేన్. ఎందుకంటే దేవుడు మోషే మీద జాలి పడ్డాడు. అందుకనే ప్రతి స్థలంలో మోషే ప్రయాణాన్ని రాత్రి కొన్ని చూపించే ప్రయాణాలు, మీరు మోషే ప్రయాణాన్ని మీరు చూడండి. ఎల్లు ప్రతి స్థలంలో దేవుడు మోషేకి తోడుగానే ఉన్నాడు. ఆమేన్. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఈ రాత్రి ఈ ఉదయం దేవుడు నీకు ఒక అవకాశాన్ని ఇస్తున్నాడు బ్రతకటానికి. దేనికండి? బ్రతకటానికి ఒక అవకాశం ఇస్తున్నాడు. ఎలాంటి అవకాశము? నువ్వు జన్మించావు, లేదా నువ్వు మారు మనసు పొందావు, నువ్వు బాప్తిస్మం తీసుకున్నావు, మందిరానికి వస్తున్నావు, దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నావు, అయినను నీలో ఫలాలు కనబడటం లేదు. నీలో ఫలాలు కనబడటం లేదు. యజమానుడు వచ్చాడు, మీకు ఒక లేఖనం చూపిస్తానని. లోకాసు వార్త 13వ అధ్యాయం. బ్రతకాలని దేవుడు ఎలా కోరుకుంటున్నాడో, మనం జీవించాలని మన మీద దేవుడు ఎలా జాలి పడుతున్నాడో ఒక్కసారి వాక్యాన్ని చూద్దాం. 13వ అధ్యాయం 6 నుంచి 9 వరకు చెప్పాను. ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి ఉంది, అది నాటబడింది. పండ్లు అంటే ఫలాలు, అంటే క్రియలు. ద్రాక్ష తోటలో ఉన్న అంజూరపు చెట్టు నీవే అయితే, ఆ అంజూరపు చెట్టు ఫలాలు దేవుడు కోరుకున్నట్లయితే, అంటే నీలో మనం చెప్పుకున్నాం కదా, దేవుడు నీలో ఏం పెట్టాలనుకున్నాడు? గలతీ 5:22లో ఉన్న గుణ లక్షణాలన్నీ అవన్నీ ఫలాలే. ఆత్మ ఫలాలు: ప్రేమ, సంతోషము, అసూయ, ఈర్ష్య, కక్షలు, కుళ్ళుబోతనము, కుట్రలు చేయటము, సాకులు చెప్పటం, సాడీలు చెప్పటం, కొండెమలాడు నాలుక, చెడ్డ మనస్సు, ఒకరు ఎదుగుతూ ఉంటే చూసి ఓర్చుకోలేని స్వభావాలు. ఇయే కదా మనలో దేవుడు పెట్టింది. ఇయే కదా మనం చర్చికి రాగానే కొట్టేసుకోండి రా అన్నాడు దేవుడు. దేవుడు మనలో చూడాలనుకుంది లేదు. నిన్ను వల్లే నీ పొరుగు వారిని ప్రేమించి. ఆత్మఫలాలండి, ప్రేమ. నేను ఒకటే కోరుకుంటా, నువ్వు సంతోషంగా ఉండాలని నువ్వు కోరుకుంటే మొదట నీ ఎదట ఉన్న వాళ్ళు సంతోషంగా ఉండాలని కోరుకో, అప్పుడు నువ్వు సంతోషంగా ఉంటావు. ఇదే సీక్రెట్. ఎదట వాళ్ళు సంతోషంగా ఉన్నా నీలో ఈర్ష్య వచ్చిందా, నీ జీవితంలో నువ్వు సంతోషంగా ఉండలేవు. ఎవరైనా చెప్పండి, వాళ్ళు ఎదుగుతుంటే నాకు పళ్ళు ఏమైనాయి అంట, రుద్ది తర్వాత చికెన్ తినడానికి కూడా పని చేయకుండా పోయింది. అంతసేటు రుద్ది ఏముంటుంది సమాధానం? ఈ భూమి మీద బతికేదే మనకి జాండు, అవునా? జాండ బ్రతుకు, ఈ జాండ బ్రతుకు ఎందుకండి ఇవన్నీ? దేవుని వైపు చూడండి. మన ప్రవక్తలు, మన ముందు నడిచిన భక్తులు
అసలు ఈ గుడారం మంది కాదన్నారు, ఈ లోకం మంది కాదన్నారు, ఇది శాశ్వతమైనది కాదు, మనకన్నీ అక్కడ ఉన్నాయి. అక్కడ సరిహద్దు గొడవలు లేవు. ఆమేన్. అక్కడ దాన్ని ఏమంటారు, ఇరుగు పొరుగు గొడవలు లేవు. అక్కడ అసూయ కక్ష ద్వేషములు లేవు. అక్కడ పగలు లేవు, కన్నీరు లేదు, చీకటి లేదు, దుఃఖము లేదు. ఆమేన్. అలాంటి సమాధానకరమైన స్థలంలో దేవుడు మళ్ళీ ఉంచాలనుకుంటున్నాడు. నువ్వు అక్కడ ఉండాలంటే ఇక్కడ నువ్వు సమాధానంగా ఉండాలి, ఎక్కడ ప్రేమ కలిగి ఉండాలి, అక్కడ యేసుతో ఉండాలా, ఎక్కడ నువ్వు యేసును కలిగి ఉండాలి. అదే జీవితం అండి, భక్తి జీవితం అంటే అదే. మనకు అలా కాదు. ఓసారి చూస్తామండి వదిన మరదల గొడవలు, కొన్ని కుటుంబాల్లో చూస్తాము, కోడలను గట్టిగా చూస్తున్నాడు, కూతురు వెలిగిందంట. నాన్న నేను నీ కూతుర్ని, కోడలను గట్టిగా చూస్తున్నాడు అంట వాళ్ళ నాన్న. అంటే అన్నీ సమకూరుస్తున్నాడు. అంతే, కూతురు హృదయం ఏమైంది చెప్పాలి. చూసారు, అటు చెప్పేస్తున్నారు మీరు. ఏమైంది హృదయము? ఎందుకండి అవి? నువ్వు కూడా ప్రేమించు. మా నాన్న నా ఆడపడుచుని అంటారా, ఆడపడుచు అంటారా, ఇంటి కోడలని మా నాన్న ప్రేమించాడు, మా అమ్మ ప్రేమించింది, నేను కూడా ప్రేమించాలి. ఇది దేవుని ప్రేమ. ఆమె అప్పుడు ఏమైందంటే మొదట నీలోకి సమాధానం వస్తుంది. మొదట నీలోకి, ఇక తోడి కోడళ్ళు ఉంటారు, అసలు రెండు పుంజులు పోట్లాడుకున్నట్లే, సమాధానం ఉండదు, నెమ్మది ఉండదు. ఏమండి? అది కాదండి జీవితం, అది కాదు జీవితం, అది కాదు ప్రేమ. దేవుణ్ణి కలిగి ఉన్నది అది కాదు. దేవుని స్తోత్రములు, హల్లెలూయా. ప్రేమ కలిగి ఉండటమే క్రైస్తవ జీవితం. అన్నిటికీ ప్రేమే సమాధానం. నీ శరీరాన్ని, నీ దేహాన్ని ఎంతగా ప్రేమిస్తావో నీ భార్యను కూడా నువ్వు అలాగే ప్రేమించాలని బైబిల్ చెప్తుంది. ఆమేన్. చూడండి, ఇక్కడ మనం చూస్తున్నాము, ఆ ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు, అంజూరపు చెట్టు ఫలాలు వస్తాయి కదా. మామిడి చెట్టు కాయలు కాస్తాయి, కాయవా చెప్పాలి. సపోటా చెట్టుకి, జామ చెట్టుకి కాస్తాయే, కాయవా. ఇప్పుడు దేవుడు అంజూరపు చెట్టును చూశాడు, అనుకున్నాడు ఈ ఫలాలు నేను తినాలి అంటే, సపోజు నిన్ను చూశాడు ఆయన, నీలో మంచి క్రియలు పెట్టాడు, ఒక సందర్భం వచ్చింది, నువ్వు నిలబడి ఆ ఫలాలను బయటకు చూపించావు. నేను దేవుని బిడ్డనయ్యా, అలా చేయను. నేను దేవుని కుమార్తెనయ్యా, అబద్ధమాడను. నేను దేవుని కుమారుణ్ణి, నేను ఇలాగ లంచాలు నేను తీసుకోను. నేను దేవునికి చెందిన వాడిని, ఆ పాపమును నేను తాకను. ఇవి ఫలాలు, ఇవి ఫలాలు. దేవుడు, నువ్వు అక్కడ నిలబడి ఉన్నావు, నీకు కూడా తెలియదు దేవుడు వచ్చాడని, నేను గమనిస్తున్నాడని నీకు కూడా తెలియదు. దేవుడు వచ్చి ఆ వృక్షముకి వెళ్ళి చూసి, ఫలాలు నేను ఈ చెట్టును మొలిపించాను, ఈ ఫలాలు ఉన్నాయా లేవా అని దేవుడు అంట నీలో వెతుకుతున్నాడట. వెతుకుతూ ఉంటే ప్రేమ కనబడిందా? సంతోషం కనబడింది, సమాధానం కనబడింది. వాక్యం చెప్పాను వీళ్ళకి, దేవుడికండి, నాకు కాదు. నేను అనవసరంగా వీళ్ళకి ముత్యాలు పోసాను, అనవసరంగా నా జీవితం అంతా దారబోసి వీళ్ళు ఎదిగేలాగా పాదు చేశాను, ఎరువు వేసాను, నీళ్లు పెట్టాను. ఆమె ఈ చెట్టు ఫలించాలని ఎంతో ఈ చెట్టు కొరకు శ్రమ పడ్డా, కానీ ఫలాలు వెతికితే ఫలాలు లేని అంజూర మాదిరిని ఉంటావా, ఫలితము లేని నీవు ఉంటావా. మరొకసారి, ఫలాలు లేని నీవుంటానంటావా, చమలు కాదు గట్టిగా. ఫలాలు లేని అంజూర మాదిరిని ఉంటావా. హల్లెలూయా, హల్లెలూయా. ఆ యజమానుడు అన్నాడంట, అమ్మ విడిచోండి చిన్న మాటే. ఆ యజమానుడు అన్నాడంట, ఈ చెట్టును పీకి
ఫలించని చెట్టు గురించి ఏముంది వాక్యములో? ఫలించని చెట్టు పెరికి వేయబడి బయట పారవేయబడి అది ఎండిన తర్వాత అగ్నిలో కాల్చబడును. ఆ స్థితిలోకి వెళ్ళాలా మనము? మంచి ద్రాక్ష తోటలో దేవుడిని నాటాడే, దేవుని ద్రాక్ష తోట, వాక్యము దొరికే స్థలములో నిన్ను నాటాడే, పరిపూర్ణమైన శ్రేష్టమైన జీవము కలిగిన ఈ గడియ యొక్క వర్తమానము, ఈ కాలము యొక్క ఎరువులు, ఈ కాలము యొక్క ఔషధముతో నిన్ను బ్రతికిస్తున్నాడే. ఫలించడానికి ఏమైంది? చూశాడంట మిగిలిన ద్రాక్ష చెట్లకు వేసినట్లుగా దీనికి ఎరువేయటం అనవసరం. తోటమాలను పిలిచన్నాడంట, అమ్మా తోటమాలను పిలిచన్నాడంట, ఈ చెట్టును పీకి బయట పడవే అంటే నిజంగా యజమానుడేనో పీకి పారేయాలనుకున్నాడు. ఆ తోటమాలి బ్రతిమలాడుచున్నాడు. ఏమంటున్నాడు? బ్రతిమలాడుచున్నాడు అంట. ఆ చెట్టు మీద జాలి పడ్డాడంట. యజమానుడైన పీకి పారే అని కఠినంగా మాట్లాడుతాడు. ఫరోలాగా ఆ మగ పిల్లలందరినీ చంపేయండి అని ఒక కఠినమైన ఆజ్ఞాపిస్తే మోషే మీద దేవుడు జాలిపడినట్లుగా ఆ తోటమాలంతా ఆ చెట్టు మీద జాలిపడి యజమానుడిని బ్రతిమలాడుకుంటున్నారు. అయ్యా, ఒక్క 3 సంవత్సరాలు నాకు అవకాశం, ఒక్క 3 సంవత్సరాలు మరలా ఈ చెట్టుకు పాదు చేస్తా, మరలా ఈ చెట్టుకి ఎరువు వేస్తా, మరలా ఈ చెట్టుకు నీళ్లు పెడతాను, ఇది ఫలించేలాగా నేను మరలా శ్రమ పడతాను. ఆమేన్. ఏ స్థితిలో ఉండగా జాలి పడుతున్నాడంటే నువ్వు ఫలించని స్థితిలో ఉండగానే నీ ఎడల దేవుడు జాలి పడుతున్నాడు. ఇప్పటికైనా నీ బొలి వెలిగితే నీ మనసు మారాలి. నిజమే కదా, దేవుడు నాకు ఎంత వాక్యం చెబుతున్నాను అసలు మారతలేదు, ఎంత వాక్యం వింటున్నా నాలో ఆ ఫలాలు కనపడటం లేదు, ఎంత వర్తమానం తెలిసినా నా జీవితంలో ఇంకా ఆ కుళ్ళిన స్థితి, తల్లి గర్భంలో వచ్చేసినప్పుడు ఆ చీము రక్తము నీరు కలిసి వచ్చినటువంటి ఆ మడ్డిలోనే మడ్డి కొండవలే నేనుండగా ఆ స్థితిలో చూసే నన్ను బ్రతకమని దేవుడు చెప్తే, దేవుడు ఇంత వాక్యం నాకు అందిస్తుంటే ఇంకా నేను మారతలేదు, అయినా నా మీద దేవుడు జాలి పడుతున్నాడంటే ఇప్పుడు నువ్వేం చేయాలి? నీ హృదయాన్ని ఆయన వైపు తిరిగి ఫలించే స్థితి వైపు నీ ఏరులు వాక్యములో నాటబడాలి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. తోటమాలి బ్రతిమలాడుచున్నాడు. అయ్యా ఒక్క 3 సంవత్సరాలు, అలాగే 1 సంవత్సరం, మరొక అవకాశం, మరొక తరుణం, మరలా దీన్ని బ్రతికించడానికి నేను ప్రయత్నం చేస్తాను, శ్రమ పడతా. లేవికాండము 19వ అధ్యాయము 23వ వచనం చదవండి. ధర్మశాస్త్రం ప్రకారం ఒక చెట్టుకి 3 సంవత్సరాల అవకాశం ఇవ్వాలి. ఒక వృక్షము చచ్చిపోతూ ఉంటే దాన్ని బ్రతికించడానికి ధర్మశాస్త్రం ప్రకారము అమ్మా లేవికాండము 19వ అధ్యాయము 23వ వచనం, మీరు ఆ దేశమునకు వచ్చి నాటినప్పుడు ఆ పండ్లను అపవిత్రముగా ఎంచవలెను. 3 సంవత్సరాల వరకు అవి అపవిత్రముగా ఉండవలెను, వాటిని తినకూడదు. 4 సంవత్సరాలు వాటి ఫలాలన్నీ యెహోవాకు ప్రతిష్ఠితముగా స్తుతియాగ ద్రవ్యములగును. 5వ సంవత్సరమున వాటి ఫలమును. ఇదండి దేవుడు ఒక చెట్టుకి ఇచ్చిన అవకాశం. బ్రతికిన తర్వాత 3 సంవత్సరాలు దాన్ని తినదు. 4వ సంవత్సరంలో ఆ ఫలాలన్నీ దేవునికి ప్రతిష్ఠిత చేయాలి. దేవునికి ఇచ్చిన తర్వాతే ఆ చెట్టు యొక్క ఫలం 5వ సంవత్సరాల నుంచి నువ్వు తినవచ్చు. దేవుని ఆశీర్వాదము ఆ ఫలాలు ఆ చెట్టు మీదకి దిగి వస్తుంది. మనం అసలు ప్రథమ ఫలమే దేవునికి ఇవ్వం, ప్రథమ భాగము దేవునికి ఇవ్వం, ఏమండి ప్రథమ జీతము దేవునికి ఇవ్వం, పొలంలో పండిన ప్రథమ పంట దేవునికి ఇవ్వం. ఒకసారి నాన్నగారు 1 ఎకరం పొలం కొన్నారు. యాక్చువల్గా 3.5 ఎకరాలు మా పొలం ఉండే, ఇప్పుడేమీ లేదులేండి. ఆ ఎకరం పొలం కొన్నప్పుడు వరి వేస్తే 16 బస్తాలు పండినాయి. మొట్టమొదటి పంట పండితే
నాన్నగారు ఆ ఫలం మొత్తం తీసుకెళ్ళి, అప్పుడు మేము ఫెలోషిప్కి వెళ్ళేవాళ్ళం, ఆ పంట మొత్తం అమ్మి నా పొలంలో వచ్చిన ప్రథమ ఫలం అని మా నాన్నగారు తీసుకెళ్ళి ఆ ఫలం మొత్తం దేవునికి ఇచ్చారు. ఈరోజు మేము దేవుని సన్నిధిలో ఆయన రెక్కల కింద, ఆయన గొడుగు కింద మేము ఉన్నామంటే మా తల్లిదండ్రులు దేవుని విషయంలో చేసిన కార్యాలే. ఆమేన్. అప్పుడే ఆశీర్వాదం. మనం అనుకుంటాం, అమ్మో ఇంత ఇవ్వాలా దేవుడికి, ఎంత ఇవ్వాలి, అసలు ఆయన ఇవ్వకపోతే నీకు, అది నీకు ఆయన ఇవ్వకపోతే. ఆమేన్. దేవుడు అంటున్నాడు, ఆ 3 సంవత్సరాలు దాన్ని అంటుకోవద్దు, 4వ సంవత్సరం దేవునికి ఇచ్చేయి, 5వ సంవత్సరం నుంచి నువ్వే అనుభవించు. అది వాక్యం యొక్క క్రమం. ఇక్కడ చూడండి, ఈ తోటమాలి బ్రతిమలాడుచున్నాడు, జాలి పడుతున్నాడు, ఫలించని చెట్టు మీద జాలి పడుతున్నాడు. ఎవరు బ్రతకాలని కోరుకొని నీ మీద దేవుడు జాలి పడుతున్నాడు. అర్థమైందా? గమనిస్తున్నారా? ఒకసారి అంట, మీ మాట చెప్పు ముగిస్తాను. కొంతమంది ఊగేస్తున్నారు, ఊగొద్దమ్మా, ఊగొద్దు, దేవుని స్తోత్రం చెల్లించండి. ఒకసారి ఇక్కడికి వెళ్దాం, నిర్గమాకాండం 32వ అధ్యాయం 10వ వచనం. నాకు తెలుసు మీరు అలసిపోయి ఉన్నారు, రాత్రి అంతా చాలా భారంగా ఎక్కువ సమయం తీసుకొని దేవుని ఆరాధన చేశారు. 32వ అధ్యాయం 10వ వచనం. ఇక్కడ చూడండి, కావున నీవు ఊరకుడు, నా కోపము మండును, నేను వారిని కాల్చివేసి నిన్ను గొప్ప జనముగా చేసేదనని మోషేతో చెప్పగా, బ్రతిమాలుకొని బాహుబలము వలన ఐగుప్తు దేశము నుంచి రప్పించిన మండనేలా తీసుకొని పోయినని ఐగుప్తులు ఎలా చెప్పుకొనవలెను. చాలండి. ఇప్పుడు దేవుడు తన సంఘం మీద కోపపడి, ఎందుకు కోపడుతున్నాడు అంటే పొద్దాక సనుగుడే. ఇంత వాక్యం మీద ఇంట్లో పొద్దాక కొట్టుకుంటున్నారు అనుకోండి, మీ మీద కూడా దేవుడు అలాంటి కోపమే వస్తుంది. లేపి అవతల పడేస్తాడు. జాగ్రత్త. వెనక ముందు ఏం చూడడు. చిన్న విశ్వాసి, పెద్ద విశ్వాసి, గొప్ప విశ్వాసి, సీనియర్ విశ్వాసి ఏం చూడడం. రక్షించబడ్డారు అంతే. ఇశ్రాయేలీలందరూ రక్షించబడ్డారు అంతే. కాళ్ళలో సీనియర్ లేదు, జూనియర్ లేదు, ఆళ్ళు లేడు, వీళ్ళు లేదు. సనుగుడు గొనుగుడు నీ ఇంట్లో ఉందంటే నీ ఇల్లు ఆశీర్వదించబడదండి. అది ఎవరైనా కానీ. ఒకవేళ భార్య పొద్దాక సనుగుతుందనుకో, ఇల్లు ఆశీర్వదించబడదు. కోడలు సనుగుతుందనుకో, ఆ ఇల్లు ఆశీర్వదించబడదు. దేవుడు మెచ్చని విషయమే సనుగుడు గొనుగుడు. భర్త అంట ఇంటికి రావటానికే ఇష్టపడ్డంట. మీ సనుగుడికి మీరు అనుకుంటారు, నా మాట అంటున్నాడు మా ఆయన, ఇంట్లో దూరంగా పారిపోతున్నాడు. నీ సోది వినలేక చెవులో, నీ సోది వినలేక 24 గంటలు చెప్పే ఆ సోది వినలేక జీవితం అనుకుంటా బయట గడిపితేనే కొద్ది సమయం ప్రశాంతంగా ఉంది అని నీ నుంచి దూరంగా పారిపోవటానికి ప్రయత్నం చేస్తున్నాడు నీ భర్త. అది చెప్తాడా? నీతో చెప్తాడా? అమ్మ నీ సోది వినలేకపోతున్నా, గంటల మళ్ళీ అలా చెప్తే ఇంకో సోది వేస్తావుగా. చెవులు కన్నాలు పడుతున్నా. చదువమ్మా, వీళ్ళకి భలే దొరికితే వాక్యాలు చదువు. గయ్యాలతో కాపురం చేయడం కంటే, అందుకే అన్నాడు దేవుడు, జ్ఞానవంతురాలు ఇల్లు కట్టుకోండి, పెరికి వేయదు. జ్ఞానవంతురాలు ఏం చేస్తున్నా? ఆడవాళ్ళు మీకే, మీ చెవులు ఆ కమ్మిలను ఊడిపోయి చక్కగా చెవులని శుభ్రపండు కాక. వింటున్నారు వాక్యము? గయ్యాలతో కాపురం చేయటం కంటే ఆ పంచాయతీ ఆఫీసు కాడ కూర్చొని కొద్దిసేపు చుట్టకాల్చుకోవడం మేలు అనుకుంటున్నాడు అంటాడు. అర్థమవుతుందా? కానీ అలాంటి స్థితిలో చూసి నువ్వు బ్రతకాలని దేవుడు కోరుకుంటున్నాడు. అంటే నీ మీద జాలి పడుతున్నాడు. మోషేతో అన్నాడు, మోషే తప్పుగా ఇశ్రాయేలీలందరినీ ఒక్క దెబ్బకు చంపేస్తానన్నాడు. కొన్ని మోషే ఏం చేశాడో తెలుసా? అడ్డుపడ్డాడు. ప్రభా ఒక్క అవకాశం,
ఆ తోటమాలి అంజూరపు చెట్టు గురించి యజమానుని బ్రతుకులాడుకున్నట్టుగా మోషే ఇశ్రాయేలీలు కడ్డుపడి దేవునికి ఒక అవకాశం ఇప్పుడు, లేకపోతే లోకం ఐగుప్తీయులు దేవుడు ఎట్టాంటోడా రక్షించుకున్నట్టు రక్షించుకొని చంపేశాడు అని నీ మీద నిందేస్తారు ప్రభా. ఎంతకాలం ఎరువేశాడు, నీళ్లు పెట్టాడు, ఫలించట్లేదు, పచ్చని చెట్టు పీకి పారేశాడండి దుర్మార్గుడు అని తిట్టుకుంటారు. వద్దయ్యా, ఒక్క అవకాశం, చూసారా ఆ పాప ఊబిలో ఉన్నప్పుడు మనల్ని బ్రతికించింది ఆయన. ఆ రక్తపు మురికిలో దొర్లుచున్నప్పుడు నువ్వు బ్రతుకు అని చెప్పింది కూడా ఆయనే. ఆ చెట్టు పీకి వేయకపోతే అయ్యా బ్రతిమలాడుకొని మరలా ఫలించేలాగా ఈరోజు నేను కాపరిగా, ఆ తోటమాలిగా నా దేవుణ్ణి మీ గురించి నేను అలాగే బ్రతిమలాడుకోవాలి ప్రభువా. ఏ కుటుంబానికి హాని చేయొద్దు, ఏ కుటుంబానికి కీడు చేయొద్దు ప్రభువా. వాళ్ళు ఫలిస్తారయ్యా, మళ్ళా వాక్యంతో సరిచేస్తాను ప్రభువా. ఇది నా బాధ్యత, ఇది నా డ్యూటీ. హల్లెలూయా. నేను ఒకటే చెప్తున్నా, నీ మీద ఎవడో జాలి పడినవాడు లేకపోయినా, నువ్వు బ్రతకాలని ఎవడో కోరుకోకపోయినా, ప్రభువైన యేసుక్రీస్తు ఒక ఆయన ఉన్నాడు, నీ మీద జాలి పడినవాడు, నువ్వు బ్రతకాలని కోరుకున్నవాడు ఆయన ఒక్కడే. దేవుడి వాక్యాన్ని దీవించి ఆశీర్వదించేగాక. హల్లెలూయా, హల్లెలూయా. సహోదరుడు లక్ష్మణయ్య ఉన్నాడు, వచ్చి ప్రార్థన చేస్తాడు. ఈరోజు విన్న వాక్యాన్ని బట్టి మధ్య సహోదరుడు ఉంటాడు, గొప్ప ఆశీర్వాదకరం. రండి, విన్న వాక్యాన్ని బట్టి ప్రార్థన చేయండి. విన్న వాక్యాన్ని బట్టి ప్రార్థన తర్వాత మనకి చందా పాటలు ఉన్నాయి, తర్వాత జోజి నడిపిస్తారు, చందా పాట తర్వాత కార్యక్రమం ఉన్నది. కనుక రండి 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 ప్రార్థన చేయడానికి రండి.